వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఎల్నినో ప్రభావం అంటే సూపర్ ఎల్నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా ఉంది. సాగునీరు లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పంట భూములు ముందాడి వేసినవన్నీ ఎండిపోతున్నాయి. బోర్లల్లో కూడా భూగర్భ జల మట్టం కనీసం 3 మీటర్ల వరకు తగ్గిందని భూగర్భ జల శాఖ చెబుతోంది. మొత్తం మీద సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన కరువు ఏర్పడే పరిస్థితి ఉంది. పంటలు లేవు, పశుగ్రాసం లేదు, తాగునీటికి కూడా కరువు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కృష్ణా డెల్టా కింద అంటే ఎప్పుడు పచ్చగా వరితో నవనవలాడుతూ కనిపించే ప్రాంతమంతా కూడాను ఇప్పుడు సగభాగం వరకు దాదాపు వరి పంట వేయలేదు. ఇక గోదావరి జిల్లాలలోనూ అక్కడక్కడ అవే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. సాగునీరు ఇచ్చినంత వరకు ఉన్నంతలో జాగ్రత్తగా వాడుకోవాలి. పంటలను తక్కువగా వేసుకోవాలి. ఆ పంటలు కూడా ఆరుతరి పంటలు మాత్రమే వేయాలి. నీరుని ఎక్కువగా ఖర్చు చేసే వరి పంట వేయకూడదనేది వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా చెబుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇప్పటికే పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిపి ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్షలు చేశారు. అందులో భాగంగా ఆయన ఆరుతరి పంటలు వేసుకోవాలి. ప్రధానంగా ఆరుతరి పంటల్లో పెసర, మినుము, జొన్న, కొర్ర, లేదు ఇక పిల్లి పెసర, అలసంద, ఉలవ ఇలాంటి పంటలు వేసుకుంటే తక్కువ నీటితోని పంటలు వస్తాయి. వాటికి మంచి విలువ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా డెల్టా కింద కొద్దిగా గొప్ప నీళ్లు వదిలినా పంటలు వేయొద్దని ఇప్పటికే ప్రభుత్వము, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు స్పష్టంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం తాగునీటి కోసమే వాడుకోవాలని చెప్పేసి కోరారు. ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గురువారం రోజు ప్రత్యేకంగా సమావేశమై కాకినాడ జిల్లాలో పిఠాపురము, పెద్దాపురము, జగ్గంపేట ఈ ప్రాంతాలకు సాగునీరు కావాలి, కొంత విడుదల చేయండి అని ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడంతో 1000 క్యూసెక్కుల నీటిని ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపాడు. ఇది ఒక మంచి పరిణామం. ఇక్కడ కూడా ఆరుతరి పంటలు ఇలాంటివి వేసుకోవటం మంచిది. నీళ్లు వచ్చాయి కదా అని చెప్పేసి వాటిని వేస్ట్ చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరము ఖరీఫ్ పంట అనుకున్న స్థాయిలో ఉండదు. కనీసం 50% దిగుబడులు తగ్గుతాయి. పంట వేసే విస్తీర్ణం కూడా 50% తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి వ్యవసాయ శాఖ ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది. ఇక ప్రధానంగా రెండవ అంశం ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రాంతాలైనటువంటి టీటీడీ, ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానంలో దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్ల వల్ల నానాక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెబ్సైటు ప్రస్తుతానికి టీటీడీ వాళ్లే ఐటీ విభాగం నిర్వహిస్తోంది. దాని మీద ఏదైనా నకిలీ వెబ్సైట్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించే కార్యక్రమాన్ని ఐటీ విభాగంతో పాటు విజిలెన్స్ విభాగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయితే టీటీడీ ఐటీ విభాగమే స్వతహాగా వెబ్సైటును నిర్వహిస్తున్నప్పుడు బుక్ చేసుకునే భక్తులు దర్శనం కోసమో, సేవ కోసమో, లేదు రూముల కోసమో బుక్ చేసుకునేటప్పుడు నో స్లాట్ అని రావడము, ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పటము, ఆ తర్వాత సమయం అయిపోయిందని చెప్పేసి వెబ్సైటు ఆ టైము అయిపోతుండగానే క్లోజ్ కావడము, ఇది జరుగుతోంది. ఎక్కువ మంది
స్వతహాగా బుక్ చేసుకునే వాళ్ళు నానాకు అవస్థలు పడుతున్నారు. అక్కడక్కడ ఏదైనా నెట్ సెంటర్ల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ను పెట్టుకున్న వాళ్ళు అక్కడక్కడ సక్సెస్ అవుతున్నారు తప్ప సరైన పద్ధతుల్లో వెబ్సైటు నిర్వహణ, ఆన్లైన్ సేవల నిర్వహణ జరగడం లేదు అనేది భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దుర్గమ్మ దేవాలయంలో కూడా, అంటే కనకదుర్గమ్మ దేవాలయంలో వెబ్సైటును ప్రత్యేకంగా కనకదుర్గ దేవాలయం వాళ్ళు నిర్వహించడం లేదు, ఎండోమెంట్ శాఖ నిర్వహిస్తోంది. ఆ శాఖ తరపున ప్రత్యేకంగా ప్రభుత్వము ఒక ఆన్లైను సేవలను వెబ్సైటును తయారు చేసి నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఇదే సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఇక శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య, గతంలో వాళ్ళు ఒక ప్రైవేటు 9&9 అనే ఒక ప్రైవేటు ఏజెన్సీకి ఈ సేవల బుకింగు కార్యక్రమాన్ని, అంటే సేవలు, దర్శనము, రూములు, ఈ బుకింగుకు సంబంధించినటువంటి ఆన్లైను వెబ్సైటు నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పారు. అది సరిగ్గా జరగలేదు, వాళ్లను తొలగించారు. త్వరలోనే కొత్త ఏజెన్సీకి తిరిగి మళ్ళీ కాంట్రాక్టు ఇవ్వాలనే ఆలోచనలో శ్రీశైలం దేవస్థానం ఉంది. దేవస్థానం వాళ్ళు చెప్తున్నది మేము సక్రమంగానే నిర్వహిస్తాము, ఇక మీదట సమస్యలు రాకుండా చూస్తామని చెప్తున్నారు. కానీ భక్తులు మాత్రము ప్రధానమైన దేవాలయాలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఉంటే మేము ఆన్లైన్ సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగిన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అటు ఎండోమెంట్ శాఖపై ఉంది. ప్రధానంగా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం పైన ఉంది. ఇక ప్రధానమైనటువంటి మరో అంశం, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. ఈ రోజు వరకు కనిపించలేదు. చనిపోయినా నా కొడుకు శవాన్నైనా లేదా బూడిదనైనా అప్పగించండి అంటూ ఆయన తల్లి విజయలక్ష్మి ఇప్పటికే పలుసార్లు కోర్టుకు విజ్ఞప్తి చేసింది, పోలీసులకు విజ్ఞప్తి చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసింది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతము హైకోర్టులో కేసు నడుస్తోంది. తన కుమారుడి కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి జూన్ 2వ తేదీన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చే లోపుగానే జూన్ 14వ తేదీన సిబిఐకి కేసును కేటాయించాలని ఇచ్చిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కోగంటి రిత్విక, అంటే విజయలక్ష్మి తరపు న్యాయవాది, ఒక లెటర్ను హైకోర్టుకు అందజేశారు. ఆమె వకాలత్తు ఇవ్వడంతో హైకోర్టు ఈ విషయంలో తీర్పును వాయిదా వేసింది. ఆ తర్వాత అన్ని పత్రికల్లో రావడం, ఈ కేసును సిబిఐకి ఇవ్వకుండా అనుబంధ పిటిషన్ ద్వారా ఉపసంహరించుకుంటున్నట్టు విజయలక్ష్మి ప్రకటించినారని చెప్పడంతో ఆమె ఇటీవల మళ్ళీ రియాక్ట్ అయ్యారు. నేను తెల్లగాయితాల మీద సంతకం పెట్టమంటే పెట్టాను, నేను కేసును ఉపసంహరించుకోలేదు, ఇది సిబిఐ ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే అని చెప్పేసి విజయలక్ష్మి కోరుతున్నారు. నిజానికి ఈ కేసులో ఏం జరిగింది? రిత్విక ఉపసంహరించుకున్నట్టు ఒక నోటీసును హైకోర్టుకు ఇచ్చింది. ఈమె తప్పు చేసింది అని మరో న్యాయవాది వాసుదేవరావు కోర్టుకు తెలియజేశాడు. ఒకవేళ న్యాయవాది తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా ఈ కేసులో, అంటే ఈ నోటీసు ఉపసంహరణ కేసులో తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రత్యేకంగా చెప్పింది. మొత్తం మీద ఈ కేసు మళ్ళీ కొనసాగుతుంది. రిత్విక ఈ కేసు, అంటే సిబిఐకి కేసును అప్పజెప్పాలని వేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పినప్పటికీ మీకు న్యాయవాది ఎవరు కావాలో చెప్పండి అని చెప్పి విజయలక్ష్మిని కోరినప్పుడు నాకు రిత్వికనే న్యాయవాదిగా ఉండాలని చెప్పి ఆమె చెప్పటం విశేషం. ఏం జరుగుతుందో ఈ కేసులో మొత్తం మీద ఇప్పటికీ కేసు విచారణ జరుగుతోంది. ప్రత్యేకంగా పోలీసులు నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు కూడా తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. 4 సీనియర్ ఐపీఎస్ అధికారుల ద్వారా సిట్ వేసి సిట్ ద్వారా విచారణ జరుగుతోంది. ఒకవైపు
సిబిఐకి అప్పగించాలని ఇక్కడ సిట్టు విచారణ కొనసాగడం, నాగరాజు నోరు విప్పకపోవడం, ఈరోజు కూడా గాదె సాయికృష్ణ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని సీల్డ్ కవర్లలో హైకోర్టుకు పోలీసులు ఇస్తున్నారు తప్ప ఇందులో వాస్తవాలేంటి, ఏం జరిగింది, సాయికృష్ణ చనిపోతే ఏమి చేశారు బాడీని అనేది ఇంతవరకు వెల్లడి కాకపోవటం ఈ కేసులో ఒక ప్రత్యేక ట్విస్ట్.